వెల్కమ్ టు మీ త్రిషతో. ఎలా ఉన్నారు? థంబ్నెయిల్ చూస్తే అర్థమైపోయి ఉంటుంది, సెటప్ చూస్తే అర్థమైపోయి ఉంటుంది డబ్బింగ్ లాగ్ అని. ఎస్, నేను ఇప్పుడు ప్రెసెంట్ డైలీ ఏం డబ్బింగ్స్కి వెళ్తున్నాను, ఎలా చెప్తున్నాను మీకు చూపించాలనుకున్నాను. ఇప్పుడైతే నేను ఒక డబ్బింగ్కి వచ్చాను, మూవీ డబ్బింగ్కి. కాబట్టి ఇక్కడ పర్మిషన్ తీసుకొని వచ్చా. జనరల్గా మూవీ డబ్బింగ్స్కి అయితే దే విల్ నాట్ అలౌ వీడియోస్, ఎందుకంటే మనం ముందు ఏది కూడా పోస్ట్ చేయడానికి ఉండదు. కాబట్టి నేను వాళ్ళని ఏం రిక్వెస్ట్ చేశానంటే ఓన్లీ నేను మటుకు చెప్పేది మాత్రమే నేను కొన్ని రికార్డ్ చేస్తాను, ఎక్కువ రికార్డ్ చేయనని చెప్పాను. సో మీకు మానిటర్ నేను చూపించలేను, ఓన్లీ నేను ఎలా డబ్బింగ్ చెప్తున్నాను అనేది మాత్రమే చెప్తాను. ఇంకోటి ఏంటి అంటే ఈ మూవీ ఆల్రెడీ నేను డబ్బింగ్ అంతా చెప్పాను, అయిపోయింది. ఇప్పుడు నేను ఎందుకు వచ్చాను అంటే కరెక్షన్స్కి వచ్చాను అనమాట. కరెక్షన్స్ అంటే జనరలీ మనం ఒక మూవీ మొత్తం డబ్బింగ్ అంతా అయిపోతుంది, మళ్ళీ వాళ్ళు చెక్ చేసుకుంటారు కదా. చెక్ చేసుకున్న తర్వాత వాళ్ళకి ఏమైనా మిస్సింగ్ అయినా, డైలాగ్ కరెక్షన్స్ ఉన్నా, వాళ్ళు డైలాగ్ చేంజ్ చేసుకోవాలనుకున్నా, వర్డ్ లెంత్, ఇప్పుడు ఒక డైలాగ్ మనం ఏం చేస్తున్నావు అని మాట్లాడిన దగ్గర వాళ్ళది షార్ట్ చేయాలనుకున్నారు అనుకోండి, లేదా ఇంకా పెంచాలనుకున్నారు అనుకోండి, ఇవన్నీ కూడా కరెక్షన్స్ కిందకే వస్తాయి. బ్రీతింగ్ అవన్నీ మిస్ అయ్యి అని అనుకోండి, బ్రీతింగ్ మిస్ అవ్వడం ఏంటి అని మీకు డౌట్ రావచ్చు. ఆ బ్రీతింగ్ మిస్ అవ్వడం ఏంటి, కరెక్షన్స్ ఏంటి అనేది కూడా మీకు ఇప్పుడు ఈ వీడియోతో తెలిసిపోతుంది. సో వాళ్ళు కూడా వచ్చేసారు, మనం స్టార్ట్ చేసేద్దాం. మీరు సైలెంట్గా చూస్తుండండి, నేను ఎలా చెప్తాను. మామ్, వాళ్ళు మాల్కి వెళ్ళారు, నేను వాళ్ళతో వెళ్ళొచ్చా? నెక్స్ట్ ఎవరిని నాకు ఇప్పుడే చెప్పు. సో ఇలా చిన్నవి ఎప్పుడులు అవి ఇవి, ఒకవేళ లెంత్ ఎక్కువైంది తక్కువైంది అంటే చిన్న డైలాగ్స్ అలా యాడ్ చేసుకోవచ్చు. ఇది డైలాగ్ పార్ట్, అంటే ఇప్పుడు కరెక్షన్స్ వరకు. ఇంకోటి ఏంటంటే ఈ మూవీలో లాస్ట్ విలన్ వాళ్ళు వెనకాల పడుతూ ఉంటాడనమాట, వాళ్ళు పరిగెట్టడాలు, షౌట్స్ అవి ఇవి ఉంటాయి. సో ఇప్పుడు అవి మధ్యలో ఫిలప్స్, బ్రీత్స్ అని అన్నాను కదా ఇందాక. బ్రీత్స్ ఏంటి అంటే ఇప్పుడు డైలాగ్ ఇప్పుడు నేను మీతో మాట్లాడినప్పుడు మధ్యలో ఊపిరి తీసుకుంటున్నాను కదా, అవి కూడా మేము చెప్పాలి. అవి కూడా వినిపిస్తాయా అని మీకు ఒక క్వశ్చన్ మార్క్ రావచ్చు, అవి కూడా చెప్పాలి. ఇప్పుడు మేము లాస్ట్ టైం డబ్బింగ్ ఏదైతే చెప్పినప్పుడు ఆ బ్రీత్స్ అవన్నీ కావాలని వదిలేసాము, కరెక్షన్స్ వచ్చినప్పుడు చెప్దామని. ఇప్పుడు డైలాగ్ మధ్యలో పరిగెట్టేటప్పుడు ఎఫెక్ట్స్, బ్రీత్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇప్పుడు చెప్తున్నాం అనమాట. చూడండి. హే లూసీ, పరిగెట్టు, వచ్చేస్తున్నాడు, త్వరగా కమ్ ఫాస్ట్, అదిగో నీ వెనక చూడు. అయ్యో ఓకే. అది అలా ఉంటుంది అనమాట, అలా మనం పరిగెట్టినట్టు చేయాలి బ్రీత్లు. ఓకే, అదండి. ఇలా చిన్న బ్రీత్లు, చిన్న ఇట్లాంటివి రాకుండా, అలాంటివి అవసరం ఉన్న చోట అలాంటివి ఇచ్చుకుంటూ చెప్పాలి. మూవీ డబ్బింగ్కి వచ్చేసరికి సీరియల్స్ ఏంటి అంటే ఇంత పర్టికులర్గా పట్టించుకుంటారు కానీ ఇంత పర్టికులర్గా పట్టించుకోకపోవచ్చు. నెక్స్ట్ సీరియల్ డబ్బింగ్కి వెళ్తాను కాబట్టి మీకు అర్థమైపోతుంది అక్కడ ఎంత టకటకా అవుతుందో. మూవీ విషయానికి వచ్చేసరికి మీరేముంది ఇలా చూస్తే ఇలా సీన్ అయిపోద్ది. అది మేము ఒక్కొక్క డైలాగు చిన్న ఇట్లా కూడా చిన్న సౌండ్స్ రాకుండా, చిన్న ఇవ్వకుండా కూడా మేము డబ్బింగ్ చెప్తామన్నమాట. ఎఫెక్ట్స్ అవి వచ్చేసరికి ఇలా చెప్తాం. మూవీ ఆల్రెడీ ముందే అయిపోయింది కాబట్టి మొత్తం తెలియలేదు, చిన్న బిట్స్ వరకు నేను మీకు చెప్పాను. ఇంకేంటి అంటే ఇంకా మూవీ డబ్బింగ్ విషయానికి వస్తే మాకు ఒక యూనియన్ ఉంటుందన్నమాట. అందులో ఇన్ఛార్జెస్ మమ్మల్ని పిలుస్తారు. మూవీ డబ్బింగ్ అనగానే వచ్చేసి చెప్పేసి అలా ఏం ఉండదు. ఆ వాయిస్, ఆ ఏజ్ గ్రూప్, ఆ వాయిస్ ఎవరైతే మ్యాచ్ అవుతుందో అనేది ఫస్ట్ మాకు వాయిస్ టెస్ట్లు జరుగుతాయి అనమాట. వాయిస్ టెస్ట్లు జరిగిన తర్వాత వాళ్ళు పంపించిన తర్వాత ఎవరిది ఓకే అవుతే వాళ్ళని పిలిస్తే అప్పుడు మేము డబ్బింగ్ చెప్తాం. హలో శేఖర్ గారు. హలో మేడం. సో ఇది మా బుజ్జి థియేటర్ అనమాట, మా ముక్కు పుడక సీరియల్ది. ఇవాళకి మన పని అయితే ఓన్లీ 3 సీన్లు ఇచ్చి బతికిచ్చారు నన్ను. అర్జెంటుగా ఆయన వెళ్ళాలి, నేను వెళ్ళాలి కాబట్టి. సో ఇవి టకటకా చెప్పేస్తాను. రెడీ. అతయ్య, ఒక మాట. ఇంటి నుంచి పెద్ద సమస్య బయటికి వెళ్ళిపోయింది కదా, ఇక మీరు నాకు చెందాల్సిన ముక్కు పుడక గురించి ఆలోచించండి. నేను ప్రస్తుతం ముక్కు పుడక గురించి ఆలోచించడం లేదు.
అవ్వని గురించి ఆలోచిస్తున్నాను. ఇంట్లోని సమస్యలన్నీ క్లియర్ అయిపోయాయి కాబట్టి ఇప్పుడు ఖచ్చితంగా నా గురించి ఆలోచించడం మొదలు పెడుతుంది. నా జాతకం మీద ఫోకస్ చేస్తుంది. లాస్ట్ లైన్. నా జాతకం మీద ఫోకస్ పెడుతుంది. మన కులదైవం దయ వలన మన దగ్గర ఒక ఆధారం ఉంది. మన దగ్గర ఒక ఆధారం ఉంది. నాకు అలవాటు కాబట్టి ఫటఫట జనరల్గా అయితే ఒకసారి మనకి ఇక్కడ వినిపిస్తుంది, అక్కడ వాళ్ళు మాట్లాడేది పైలట్ మనకు వినిపిస్తుంది. అది విన్న తర్వాత చెప్తారు చాలా మంది. నాకు చిన్నప్పటి నుంచి అలవాటు కాబట్టి సైమల్టేనియస్గా వింటూ స్క్రిప్ట్ చూస్తూ మానిటర్ చూస్తూ నేను చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నాను. అందుకే మీకు ఈజీ అనిపిస్తుంది. మీరు వచ్చి చెప్తే ఎంత కష్టమో మీకు అర్థమవుతుంది. సో ఇది ఇంకొక సూట్. హాయ్ దేవి. పాప మీ అమ్మాయి నా కోసం నేను లేట్ చేసినా వెయిట్ చేస్తుంది. ఇవాళ ఏంటో ఇది కన్సోల్ అండ్ అక్కడ నేను కూర్చొని డబ్బింగ్ చెప్తాను అనమాట. ఇక్కడ మా పాకెట్ షోస్, కుక్కు షోస్, ఇంకా వేరే మూవీస్, యూట్యూబ్ మూవీస్ అవన్నీ జరుగుతాయన్నమాట. బాగా చెప్తాను దేవి నేను డబ్బింగ్. సూపర్ గా చెప్తావు. నిజం చెప్పర్లేదు. నిజం. ఇక్కడికి వచ్చే వాళ్ళందరూ ఫీమేల్ క్యారెక్టర్స్ లో బెస్ట్. థ్యాంక్ యూ. ఇక్కడ ఏంటి అంటే మనకి టీవీ ఏమి ఉండదండి. బికాజ్ వాళ్ళు పాకెట్ ఎఫ్ఎం చాలా మంది వింటూ ఉంటారనమాట షోస్. అందులో పాకెట్ ఎఫ్ఎంలో ఇప్పుడు ఒక కొత్త షో చెప్తున్నాను అండ్ ఏమై చేసావే అనే షో చెప్తున్నాను. ఇక్కడ ఏంటి అంటే అక్కడ మీకు పిక్చర్స్ వేస్తూ ఉంటారు కదా, నేను ఆడియో వినేటప్పుడు ఆడియో మేము స్క్రిప్ట్ మాకు ఫోన్లో ఉంటుంది, ఫోన్లో చూసుకుంటూ చెప్పేస్తాను. ఇక్కడ స్పెషాలిటీ ఏంటి అంటే ఇక్కడ నేను ఏం వాయిస్ ఓవర్ ఇస్తాను అని అంటే ఏమై చేసావే సిరీస్లో అందులో ఉన్న ఫీమేల్ క్యారెక్టర్స్ అన్నీ కూడా నేనే డబ్బింగ్ చెప్తా. అన్ని క్యారెక్టర్స్ ఒకళ్ళే ఎలా చెప్తారు, వాయిస్ సేమ్ ఉంటుంది కదా అని అనుకుంటారు కదా. యూ విల్ సీ మై ప్రతాపం నౌ. చూడండి, ఈ షోలో మెయిన్ హీరోయిన్ ఆకాంక్ష అనమాట. సో ఆకాంక్ష వాయిస్కి నేను ఎలా డబ్బింగ్ చెప్తాను అనేది ఇప్పుడు మీరు చూడండి. వాట్, ఎలా తగిలింది? ఇప్పుడు లిక్కికి ఎలా ఉంది? బాగా ఏడుస్తుందా? నేను వెంటనే వస్తున్నాను. డాడీ నాన్నమ్మ అక్కడ ఎవరు లేరా? నువ్వు అవైలబుల్గా ఉంటే తొందరగా ఇంటికి వెళ్ళవా? నేను కూడా వచ్చేస్తున్నాను. సో విన్నారు కదా, ఆకాంక్ష కొంచెం హస్కీగా చెప్తానమాట. అది ఒక క్యారెక్టర్ అయిపోయింది. ఇప్పుడు లీలాదేవి క్యారెక్టర్. లీలాదేవి షీజ్ అ విలన్. ఆమె హీరోకి మదర్ క్యారెక్టర్ అనమాట. ఆమె ఏంటి అంటే 55 years ఉంటాయి ఆమెకి, ప్లస్ ఆమెకు కొంచెం స్లాంగ్ యాడ్ చేసి చెప్తా. సో అది కూడా చూసేయండి. ఆకాంక్ష, ఆ అమ్మితో మాట్లాడతా. రిపీట్. ఆకాంక్ష, ఆ అమ్మితో మాట్లాడతానని చెప్పి ఏం చేసి పంపించినావు? నువ్వు ప్రాణాలతో అయినా ఉంచుదాం అనుకున్నావా లేదా? విహారికనే చేసిందనుకుంటే ఆకాంక్ష తప్పు చేసిన దానిలా ఎందుకలా మౌనంగా నిలబడుండాది? సో ఇది లీలాదేవి. ఆ లీలాదేవి చెప్పగానే నాకు గొంతంతా నొప్పి వచ్చేస్తుంది. ఎందుకంటే ఒక ఎపిసోడ్ కాదు, ఇక్కడికి వచ్చిన ప్రతిసారి 5 to 10 episodes నాన్ స్టాప్గా చెప్పాలన్నమాట. అట్లా 5 to 10 episodes చెప్పేసరికి ఆమె ఏంది మే అనేసరికి నా గొంతంతా పోతుంది. సో నెక్స్ట్ ఇప్పుడు నయనా క్యారెక్టర్. ఇది కార్తికేయ అని ఇంకొక హీరో ఉంటాడు, వాడి గర్ల్ ఫ్రెండ్ అనమాట. ఇది కొంచెం టీనేజ్ మిడిల్ ఏజ్ క్యారెక్టర్ అనమాట. తనకి కొంచెం వేరియేషన్. వాయిస్ మార్చడం అంటే నేనే మిమిక్రీ చేయను, చిన్న వేరియేషన్ ఇది అంతే. నాతో ఏదో పర్సనల్గా మాట్లాడాలని మెసేజ్ చేసి రిప్లై ఇస్తే ఎందుకు చూసుకోవట్లేదు విహారిక? అసలు నీ ప్రాబ్లం ఏంటి? నేనేం మర్చిపోలేదు, మళ్ళీ రోహన్కి దగ్గర వాళ్ళని కూడా అనుకోవట్లేదు. కానీ మధ్యలో నా పిల్లలు ఏం చేశారు? నువ్వు వాళ్ళ జోలికి ఎందుకు వస్తున్నావు? సో దిస్ ఇస్ నైనా అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇందులో ఇంకొక కొత్త క్యారెక్టర్ వచ్చింది ఈ మధ్య కాలంలోనే, విహారిక అనే క్యారెక్టర్ అనమాట. సో దానికి ఇప్పుడు నాకు రోహన్కి అడ్డంగా ఉన్నది ఆ పిల్లలే కదా ఆకాంక్ష. వాళ్ళంటూ లేకపోతే ఏ ప్రాబ్లం ఉండేది కాదు. నా అవతారం చూసి మీరేం ఇదేంటి ఇలా కూర్చొని డబ్బింగ్ చెప్తుంది అనుకోకండి. సాయంత్రానికి చిరాకు పొద్దున ఎప్పుడో వస్తే 2-3 గంటలు నేను ఇక్కడే ఉండాలి. కాసేపు ఇలా కూర్చొని కాసేపు ఇలా ఎలా పడితే అలా కూర్చొని డబ్బింగ్ చెప్తా. ఎందుకంటే ఇంకా పేషెన్స్ అయిపోతుంది అనమాట. ఫస్ట్ ఎపిసోడ్కి బాగుంటుంది, 2వ ఎపిసోడ్కి 3వ ఎపిసోడ్కి బాగుంటుంది, 4 నుంచి ఇంకా ఎనర్జీ డౌన్ అయిపోతూ ఉంటుంది అనమాట. సో ఇవన్నీ పక్కన పెడితే హీరోయిన్కి ఒక పాప ఒక బాబు ఉంటారు. సో ఆ పాపకి ఒక 5 to 6 years ఉంటాయన్నమాట. పాప వాయిస్ షీజ్ లిక్కీ అనమాట. చిన్నపిల్లలాగా వాయిస్ చేంజ్ చేసి చెప్పాలి. మమ్మీ, మాకు చాలా భయంగా ఉంది మమ్మీ, నువ్వు మా దగ్గరికి వచ్చి. అవునా? నేను నిజంగా మా దగ్గరికి వచ్చేస్తావా? ఇది ప్రగతి క్యారెక్టర్, హీరోయిన్ ఫ్రెండ్ క్యారెక్టర్ అనమాట. ఇది కూడా కొంచెం బేస్ చేసి చెప్తా. నువ్వు కోరుకుంటే మాత్రం ఏమవుతుంది నాయనా? వాళ్ళందుకు సిద్ధంగా ఉండాలి కదా. అసలు అక్కి ఎక్కడుంది? నేను వెంటనే దాంతో మాట్లాడాలి. ఫోన్ చేస్తే కాల్ లిఫ్ట్ చేయట్లేదు. ఈ మధ్య నాతో సరిగ్గా మాట్లాడిందే లేదు. ఏంటి పరిస్థితి? బద్రీనాథ్ గురించి తెలిసి ఇలాంటి డెసిషన్ ఎలా తీసుకున్నావు? అసలేంటిదంతా?
ఇప్పటి వరకు మీరు చూసింది పాకెట్ ఎఫ్ఎం షో. ఇప్పుడు ఇది కుకు ఎఫ్ఎం షో అన్నమాట, సీక్రెట్ హస్బెండ్ అనేది. ఇందాక మీరు చూసినట్టు దీంట్లో ఏంటి అంటే క్యారెక్టర్స్ ఉండవు. దిస్ ఇస్ కాల్డ్ సింగిల్ నరేషన్ అన్నమాట. నరేషన్ పార్ట్ మనమే ఇవ్వాలి, అట్ ద సేమ్ టైం డైలాగ్స్, అది అబ్బాయి కానివ్వండి అమ్మాయి కానివ్వండి ఎవరిది కానివ్వండి, నరేషన్తో పాటు డైలాగ్స్ కూడా మనమే చెప్పుకుంటూ వెళ్ళిపోవాలి. అంశిక తన బిడ్డలని తలుచుకొని బాధపడుతూనే చాలా విధాలుగా నయనకి అర్థమయ్యేలా చెప్పడానికి ట్రై చేసింది. కానీ నయన ఆలోచనల్లో ఎలాంటి మార్పు కనిపించలేదు. ఒక అక్రమ సంతానంలాగా పెరిగితే ఈ సమాజం ఎలాంటి గౌరవం ఇవ్వదు. చీటికి మాటికి సూటిపోటి మాటలతో వేధిస్తూ ఉంటుంది. కాబట్టి అలాంటి బాధని నయనకి పుట్టబోయే పిల్లలు అనుభవించకూడదు అనుకుంటూ నయనకి నచ్చజెప్పే ప్రయత్నం చేసింది. సో ఇదన్నమాట, నేను గట్టిగా ఏదైతే చదివానో దట్ ఈస్ నరేషన్ పార్ట్. డైలాగ్ విషయానికి వచ్చేసరికి మీకు అర్థమైపోయి ఉంటుంది. నార్మల్గా సాఫ్ట్గా చెప్పింది ఏంటి అంటే అది డైలాగ్ పార్ట్. అబ్బాయిది వచ్చినప్పుడు కొంచెం బేస్ వాయిస్ చేసి చెప్తా, తర్వాత నరేషన్ అలా కంటిన్యూ చేసుకుంటూ ఇదిగోండి ఇలా ఒక ఎపిసోడ్లో వామో అనుకోద్దు, అలా మా సాయి గారు ఉంటారు అక్కడ నించొని చూస్తున్నారు, అలా మాకు రోజుకు ఒక 10 ఎపిసోడ్లు 15 ఎపిసోడ్లు చెప్పమని రోజు నన్ను ఇక్కడ టార్చర్ పెట్టి నన్ను ఇక్కడ ఉంచేస్తున్నారు. సో ఇది కుక్కు ఎఫ్ఎం నరేషన్ ఇలా ఉంటుంది. మీ టార్గెట్లు అన్నీ బాగుంటాయి, మాకు సాటర్డే సండే కూడా హాలిడే ఇవ్వరు. నో హాలిడేస్. లాస్ట్ నాకు జ్వరం వచ్చింది కాబట్టి ఆ జ్వరంలో కూడా వచ్చి ప్రోమోలు చెప్పాను కదండి. జ్వరం కాబట్టి నాకు హాలిడే ఇచ్చారు. జ్వరం వచ్చి రాకపోతే అది అప్పుడు తీసుకున్నారు కదా లీవ్, ఇప్పుడు లీవ్ లేదంట. అలా ఉంది మా పరిస్థితి. ప్లీజ్ అండి వాళ్ళు ఒక్కరోజు తొందరగా వదలండి. నేను రేపెళ్ళుండి సాటర్డే సండే రాను. అమ్మో చూసారా, నిజంగా రానా అండి నేను ఎవ్రీ వీక్. సో ఇప్పటి వరకు నేను ఇక్కడ చెప్పిన వాటిల్లో ఇవి నేను ఇప్పుడు మీకు చూపించినవి అయితే మెయిన్ క్యారెక్టర్స్ అనమాట. వేరే క్యారెక్టర్స్ ఇప్పుడు నర్సు, డాక్టరు, టీచరు, లేకపోతే ఇంకా వేరే వాళ్ళకి ఎవరైనా మదర్ క్యారెక్టర్ అనో ఆ క్యారెక్టర్ అనో ఎవరు వచ్చినా కూడా ఈ సిరీస్లో ఫీమేల్ క్యారెక్టర్స్ అన్నీ కూడా నేనే డబ్బింగ్ చెప్తాను అనమాట. మెయిన్ క్యారెక్టర్స్ వరకు నేను మీకు చూపించాను. ప్రతి ఒక్కళ్ళు బేసిక్గా నన్ను అడుగుతారు, డబ్బింగ్ మేము కూడా చెప్తామండి వచ్చి కొంచెం మాకు కూడా ఏదైనా ఇప్పించండి, మా రిలేటివ్స్ కానివ్వండి ఫ్రెండ్స్ కానివ్వండి అడుగుతారు. ఇదండి డబ్బింగ్ అంటే, వచ్చి డబ్బింగే కదా మేము చెప్పేస్తాం అంటే దట్ ఈస్ నాట్ అట్ ఆల్ ఈజీ. అందరు అనుకుంటారు మైక్ ముందు కూర్చొని ఇక్కడ విని ఇది చెప్పాలా అని చెప్పేస్తామని కాదు. ఇదన్నా వాయిస్ ఓవర్. నేను ఇంతకు ముందు వాయిస్ ఓవర్స్ చెప్పకముందు నేను అనుకునేదాన్ని వాయిస్ ఓవర్సే కదా ఈజీగా చెప్పేయచ్చు అని. వాయిస్ ఓవర్స్ చెప్పడం కూడా చాలా కష్టం. స్క్రిప్ట్ పర్టికులర్గా ఫస్ట్ స్క్రిప్ట్ చదువుకొని ఆ మూడేంటో అర్థం చేసుకొని, ఎందుకంటే ఇప్పుడు మనం చెప్పిన తర్వాత లిజనర్స్కి ఎలా ఉండాలంటే వాళ్ళది సినిమా చూస్తున్నట్టు వాళ్ళ ముందు కళ్ళ కట్టినట్టు కనిపించినట్టు ఉండాలి. ఏదో వచ్చామా పిచ్చి పిచ్చిగా చదువుకుంటూ వెళ్ళిపోయామా అన్నట్టు ఉండద్దు. సో డబ్బింగ్ ఈజ్ నాట్ అట్ ఆల్ ఈజీ. నేను ఇంకొకటి ఏం చెప్దాం అనుకున్నానంటే, ఆర్టిస్ట్లకి అక్కడ యాక్ట్ చేసే ముందు ఒక ప్రాపర్టీ ఉంటుంది, లేకపోతే ఏదైనా చనిపోయిన సీన్ ఉందనుకోండి, ఒక శవం డెడ్ బాడీ అక్కడ ఉంటుంది, అది చూసి ఒక 10 మంది కలిసి యాక్ట్ చేస్తారు. అది నేను ఈజీ అనను, బట్ డబ్బింగ్తో పోల్చుకుంటే ఒక 50% ఈజీ ఏమో. బట్ ఇక్కడ అట్మాస్ఫియర్ ఏమీ ఉండదు. 4 గోడల మధ్యలో ఆ సీన్ని మీరు ఇమాజిన్ చేసుకొని మీరు డబ్బింగ్ చెప్పాలి. ఇక్కడ ఆ సీన్ని మీరు ఫీల్ అవ్వాలి. 4 గోడల మధ్యలో ఆ సీన్ని మనం ఫీల్ అయ్యి అక్కడ ఏడుస్తే ఏడుస్తున్నట్టు, నవ్వుతే నవ్వుతున్నట్టు, ఆ కోపం కానీ గాంభీర్యంగా అలా చెప్పడం కానీ ఎవ్రీథింగ్ ఇక్కడ చేయడం అనేది ఈజీ కాదు మా డబ్బింగ్ ఆర్టిస్ట్లకి. ఇంకోటి ఏంటంటే, తెలుగు రాని వాళ్ళు ఈ మధ్య చాలామంది ఆర్టిస్టులు వస్తున్నారు. తెలుగు రాని వాళ్ళు మాత్రమే కాదండి, తెలుగు వచ్చిన వాళ్ళు కూడా. బీయింగ్ అన్ ఆర్టిస్ట్, నేను వేరే వాళ్ళతో యాక్ట్ చేసి ఉన్నాను కాబట్టి చెప్తున్నాను, నేను అందరినీ తప్పు పట్టట్లేదు. కొంతమందిని నేను చూశాను, కొంతమందికి నేను డబ్బింగ్ చెప్పాను కూడా చెప్తున్నాను. తెలుగు వచ్చినోళ్ళు రానోళ్ళు కూడా అక్కడ యాక్ట్ చేసేటప్పుడు ప్రాంప్టర్ చెప్పేటప్పుడు ఏదైనా ఒక వర్డ్ తప్పు చెప్పేస్తారు మనకు అక్కడ యాక్ట్ చేసేటప్పుడు. ఏముందిలే డబ్బింగ్ కూడా చూసుకుంటాడులే, ఆ డబ్బింగ్ ఆర్టిస్ట్ కవర్ చేస్తారులే అని అనుకుంటారు. ఆ డబ్బింగ్ ఆర్టిస్ట్ కవర్ చేసేటప్పుడు ఎన్ని తిప్పలు పడతాడో డబ్బింగ్ ఆర్టిస్ట్కి మాత్రమే తెలుసు. ఆ లెంత్ కరెక్ట్ వచ్చిందా లేదా చూడాలి, వాళ్ళ ఎక్స్ప్రెషన్ కరెక్ట్ వచ్చిందా లేదా చూడాలి. ఆ లెంత్ ఎంత ఉందో అంతే లెంత్లో వాళ్ళు సాగదీస్తారా, సాగదీసి చెప్పాలి, కరెక్ట్గా చెప్పాలి, ఆ మీనింగ్ కరెక్ట్గా రావాలి. మళ్ళీ ఎవరైనా ఏంటి అలా మాట్లాడాడు అని అనుకుంటాను చూసేటప్పుడు. సో అలా అనుకోకుండా వినే వాళ్ళకి బాగుండేలా చెప్పాలి.
ఇంకోటి ఏంటి అంటే చాలామంది పెద్ద పెద్ద ఆర్టిస్టులు పెద్ద పెద్ద క్యారెక్టర్స్కి ప్రాణం పోసారనే చెప్పాలి. నేను కూడా ఇన్ఫ్యాక్ట్ అరుంధతి అవి ఇవి చెప్పినప్పుడు కొన్ని క్యారెక్టర్స్ యాక్టింగ్ బాగా చేయరని నేను చెప్పట్లేదు. యాక్టింగ్ బాగా చేసినా మేము డబ్బింగ్ బాగా చెప్పలేదు అనుకోండి, అది ఫ్లాపే అవుతుంది. మీరు ఎంత బాగా యాక్ట్ చేసినా డబ్బింగ్ ఆర్టిస్ట్ సరిగ్గా డబ్బింగ్ చెప్పలేదు అనుకో, మీకు పేలుగా వెళ్ళిపోతుంది. సినిమా కానీ సీరియల్ కానీ ఏదైనా కానీ చూడాలనిపించదు మనకు ఫస్ట్. సో డబ్బింగ్ ఆర్టిస్ట్ ఎవరైతే కరెక్ట్గా చెప్తారో వాళ్ళ వల్ల చాలా క్యారెక్టర్స్ కూడా నిలబడ్డాయి. చాలా క్యారెక్టర్స్కి డబ్బింగ్ ఆర్టిస్ట్లే ప్రాణం పోసారని నేనైతే చెప్పగలను, చాలా ప్రౌడ్గా చెప్పగలను. ఆర్టిస్ట్గానే కాకుండా డబ్బింగ్ ఆర్టిస్ట్గా కూడా చాలా మంచి పేరు తెచ్చుకున్నందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. ఇప్పుడు నేను రెగ్యులర్గా చెప్పేవి మాత్రమే నేను మీకు వ్లాగ్లో చూపిస్తున్నాను. మూవీస్ అవి ఇవి నేను చూపించలేను. ఎందుకు అంటే మూవీస్కి వీటికి వీడియోస్ షూట్ చేయడానికి ముందు నుంచి మాకు పర్మిషన్ ఉంటుందన్నమాట. రిలీజ్ అయ్యే వరకు మేము వెళ్ళి ఫోటోలు తీయడాలు, స్నాపులు పెట్టడాలు ఇవేవి మేము చేయకూడదు. అలా చేస్తే మమ్మల్ని తోసిస్తారు బయటికి. అందుకే మూవీస్కి కానీ వాటికి కానీ నేను ఎవ్వి వీడియోస్ తీయలేదు. ఇప్పుడైతే నేను ప్రజెంట్గా చెప్పిన నెట్ఫ్లిక్స్ విషయానికి వస్తే నేను అగ్లీస్ ఒకటి చెప్పానండి. అండ్ నేను 2-3 వెబ్ సిరీస్లు చెప్పాను. ఒకటి అనన్య పాండే యాక్ట్ చేసింది కాల్ మీ బే అని, హిందీ టు తెలుగు డబ్బింగ్, అదొకటి చెప్పాను. దాని తర్వాత టైం కట్ అని ఒక మూవీ చెప్పాను. సో మూవీస్కి మాకు పర్మిషన్ లేదు కాబట్టి నేను చెప్పే సీరియల్లో అండ్ ఈ పాకెట్ షోస్ మాత్రమే మీకు బ్లాగ్లో చూపిస్తున్నా. సో అదండి మ్యాటర్. నేనైతే నా ప్రాజెక్ట్స్కి ఇప్పుడు ఇలా డబ్బింగ్ చెప్తున్నాను. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే వెళ్ళి అర్జెంట్గా సబ్స్క్రైబ్ చేసేసేయండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. చలో టాటా బాయ్, సీ యూ.